విప్లవశ్రీ అఫీషియల్కు స్వాగతం. మన మధ్య రెండు ఉగ్రవాదాలు ఉన్నాయి. ఆ రెండు ఉగ్రవాదాలను మనం ఖండించాలి. ఇస్లామిక్ తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం. ఈ రెండింటికి ఆయా మతాలతో సంబంధం లేదు. ఐసిస్, తాలిబాన్లు ఎట్లా అయితే ముస్లింలను అణచివేస్తూ ఉన్నారో హిందుత్వ ఉగ్రవాదం కూడా అట్లాగే అణచివేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు హిందువులకు చేసిన మంచి పనులు ఏవైనా ఉన్నాయా? అవి ఉంటే మీరే నాకు చెప్పాలి. ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు రద్దు ముస్లింల మేలు కోసం అన్నారు. కానీ ఎండోమెంట్ బోర్డు రద్దు చేస్తాము, గుడులను ప్రభుత్వ చెర నుండి విడిపిస్తామని అంటున్నారా? అన్నారు. హిందూ మహిళ జశోదాబెన్ను వదిలేసిన నరేంద్ర మోదీ లాంటి వాళ్లను శిక్షించేందుకు ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి హిందూ యాక్ట్లు ఏమైనా తెచ్చిరా? లేదు. పెట్రోల్ హిందువులకు ముస్లింలకు సపరేట్ రేట్లలో ఏమైనా దొరుకుతుందా? లేదు. కోవిడ్లో ఆక్సిజన్ ప్రత్యేకంగా ఏమైనా హిందువులకి దొరికిందా? లేదు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు మతాల ఆధారంగా వేర్వేరుగా ఏమైనా ఉన్నాయా? నూనె ప్యాకెట్ హిందువులకు 50 రూపాయలకు, ముస్లింలకేమో 120 రూపాయలకు ఏమైనా దొరుకుతా ఉందా? ట్రైన్ టికెట్, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ రేట్లలో ఏమైనా తేడా ఉందా హిందువులకు ముస్లింలకు? ఛాతీ గుద్దుకుని మరి గొప్పదని చెప్పే కేంద్ర పాలిత ప్రాంతంలో హిందువులకు రక్షణ లేకే కదా మొన్న పహల్గామ్లో 26 మంది చనిపోయింది. నిత్యం మీరు ద్వేషించే ఆ ముల్లా బ్యాచ్లే కదా ప్రాణాలకు తెగించి మిగతా వాళ్ళను కాపాడింది. గాయపడ్డ వారిని భుజాల మీద మోసుకొని మరి పోయి వాళ్ళని కాపాడింది. ఉగ్రవాదం అది ఇస్లాం అయినా హిందూ అయినా వ్యతిరేకించాల్సిందే. మీ దేశభక్తి సావర్కర్ కాలంలో బ్రిటిష్తో ఉన్నది, ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ఉన్నది. మేము మన దేశపు మైనారిటీల కోసం కూడా బాధపడతాం, మాట్లాడతాం. మీలా పక్క దేశాల కోసం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు ఆ దేశ పౌరులే, ఇక్కడి ముస్లింలు ఈ దేశ పౌరులే అన్నది మేము నమ్ముతాం. ఇది అర్థమైన నాడు మీరు మాలాంటి మనుషులు అవుతారు. ద్వేష భాష కాకుండా ప్రేమ భాష మాట్లాడుతారు. ఇస్లామిక్ ఉగ్రవాదం వేరు, ముస్లింలు వేరు. హిందుత్వ ఉగ్రవాదం వేరు, హిందువులు వేరు అని తెలుసుకుంటారు. ఉగ్రవాదం నశిస్తుంది, నశించాలి. జియోనిజం, ఐసిస్, తాలిబాన్లు, హిందుత్వ ఏదైనా సరే అన్నీ ఓడిపోవలసిందే. ఉగ్రవాదం ఓడిపోవలసిందే.